కర్ణాటక రాష్ట్రం ధార్వాడ్లో దారుణం జరిగింది. ఓ పారామెడికల్ విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అంతేకాదు డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి విసిరేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అసలు ఆమెను ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఆమెను చంపాల్సిన అవసరం ఏంటి అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు జకియా ముల్లా. ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలు. కర్ణాటక రాష్ట్రం ధార్వాడ్కు చెందిన జకియా ముల్లా ఇటీవలే పారామెడికల్ శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగాన్వేషణలో ఉంది. ల్యాబ్కు వెళ్లి వస్తారని జనవరి 20న సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరిన ఆమె తిరిగి ఇంటికి వెళ్లలేదు. కుటుంబ సభ్యులు తమకు తెలిసిన చోటల్లా వెతికారు, కానీ ఎక్కడా ఆమె ఆచూకీ లభించలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో ఏం జరిగిందోనని కంగారు పడ్డారు. దీంతో కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ తల్లిదండ్రులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు ధార్వాడ్ శివార్లలోని ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి చెందినదిగా భావిస్తున్న మన్సూర్ రోడ్డులో ఉన్న వినయ్ డైరీ సమీపంలో ఓ యువతి డెడ్ బాడీ లభ్యమయ్యింది. అది కూడా ముక్కలు ముక్కలుగా నరికేసిన స్థితిలో లభించింది. దీంతో పోలీసులు జకియా ముల్లా డెడ్ బాడీగా అనుమానించారు. కుటుంబ సభ్యులను పిలిపించి చూపించడంతో ఆమె వేసుకున్న దుస్తులు, శరీరంపై ఉన్న గుర్తుల ఆధారంగా జకియా ముల్లా డెడ్ బాడీగా ధృవీకరించారు. అయితే ఆ యువతిని వేరే చోట దారుణంగా హత్య చేసి సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నంలో మృతదేహాన్ని ఆ ప్రదేశంలో పడేసి ఉండవచ్చని తెలుస్తోంది. ధార్వాడ గ్రామీణం, విద్యాగిరి పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. తదుపరి చర్యల్లో భాగంగా జకియా ముల్లా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు పోలీసులు. మరోవైపు బాధితురాలి చివరి కదలికలు గుర్తించేందుకు ఆమె కాల్ రికార్డ్స్ పరిశీలిస్తున్నారు. ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా కేసును ఛేదిస్తామని చెబుతున్నారు. జకియా ముల్లా కుటుంబానికి ఎవరైనా శత్రువులు ఉన్నారా లేదా, మరే కారణంతోనైనా హత్య చేశారా, అసలు హత్యకు పాల్పడింది ఎవరు అనే వాటిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామంటున్నారు పోలీసులు. మరోవైపు కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు.